ఒకటి రెండు మూడు మరి ఇటు ఎంత ఉండాలి? ఒకటి రెండు మూడు ఇటు మూడా? అసలు పొడుగు ఎంత ఉండాలి, అడ్డం ఎంత ఉండాలి? ఇటు మూడు 5 జానలు ఉండాలి. ఒకటి రెండు మూడు ఒకటి అయినా సరిపోయేటట్టే కొడతలేదు కదా. చి ఏంది వార్త చెప్పకుండా గీ కొలుసుడు కార్యం ముంగటేసుకుంది అనుకుంటుర్రా కదా. వార్తలు చెప్పే లచ్చవ్వ కొలుస్తుంటే మీకు గింత అనుమానం వస్తే మరి కాంగ్రెస్ పార్టీ పెద్ద సారు టేపేసి రోడ్డును కొలుస్తే ఇంకెంత డౌట్ రావాలి? అగో ఈడ భూములు కొలిసిటైనా వలుల్లా. అరే మన చెయ్యి గుర్తు పార్టీ పెద్ద మనిషి బట్టి విక్రమార్క సారేందో ఇట్లా టేపులు బట్టి కొలుస్తున్నాడు. కొత్తగా ఇల్లు కట్టేదందుకు నక్ష గిట్ల గీస్తున్నాడు. అయ్యింది అగో ఈడ కొలుసుడు అయిపోయింది, లేచి అసుంట జరిగిండు. అరే మళ్ళా వంగి టేపు పట్టబట్టే ఓ అవతల మనిషి జర సార్ చెప్పిన కాడ అద్దు అటు ఇటు జరిపావు. సార్ ఏమి లే మరి అగో రోడ్డు మీదకి వెళ్ళి కోల్చుకుంటాటో పోతున్నాడు. పార్కు లెక్క కనబడుతున్నది కదా. అరే హైదరాబాద్ లో ఉన్న మన గన్ పార్కు మరి సారు గీడ టేపు బట్టి కొలుస్తున్నాడంటే గిసొంటి అమరవీరుల స్తూపం అలా ఊళ్ళో గిట్ల కట్టిస్తాడు. అయ్యింది పక్కా కొలతలు తీసుకుంటున్నాడు. పక్క పొంటి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి సారు, రంగారెడ్డి సారు జరంత పెద్ద పెద్దోళ్ళు ఉన్నారంటే ఇదేదో పెద్ద కథే ఉన్నట్టున్నది. కొలిసిన కాడికి సాలు కానీ ముందుగానే ఎందుకు కొలుస్తున్నారో చెప్పు. అట్లాగే అమరవీరుల స్తూపం కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఆ స్తూపం పక్క నుంచే అవతల కొద్ది దూరం నుంచే అలైన్మెంట్ పోతున్నటువంటి విషయం కూడా మీ దృష్టికి తీసుకొని రాదలుచుకున్నాను. ఓ గిదా అసలు ముచ్చట ఏం లేదు. అసెంబ్లీ ముంగటికి వెళ్ళిపోతున్నా మెట్రో రైలుతో మారుస్తానని కేసీఆర్ సార్ అంటున్నాడు కదా. మార్చకుంటే అసెంబ్లీ బిల్డింగ్ కు అమరవీరుల స్తూపానికి నష్టమైందని అనే వరకు అసలు రైలు పిల్లర్లు ఏడగడుతున్నారు. ఈ పిల్లర్లకును అసెంబ్లీకి అమరవీరుల స్తూపానికి ఎంతెంత దూరం ఉన్నది ఏం కథ అని ఇట్లా టేపులు పట్టి ఇంజనీర్ లెక్క కొలిసిండ్రు కాంగ్రెస్ లీడర్లు. అన్ని తీర్ల కొలిసినాక కేసీఆర్ సార్ అన్ని తొండి మాటలు చెప్తున్నాడు. పాతతో ఓపెంటే రైలు బండి పోయినా ఏం కాదని ఇట్లా చెప్పుకొచ్చిండు. అంటే చూడుర్రి బట్టి విక్రమార్క సార్ పంతనం ఒట్టొట్టిగానే మైకుల ముందట మాట్లాడు కాదు, కార్యములకు దిగి ఎత్తు లోతు చూసి అందరిని నిసారించి ఎట్లా మాట్లాడిండో విన్నారు కదా.